అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం సుపరిపాలన తొలి అడుగు 4.1 గత 15 రోజుల నుంచి ప్రతి ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి బ్రహ్మాండంగా వాళ్ళ కార్యక్రమం నడుస్తుంది. ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా వాళ్ళు నోట్ చేసుకుని ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అన్నీ వాడుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలు మాకు వచ్చే విధంగా వాటిని మళ్ళీ అధికారుల వద్దకు వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొహంలో ఆనందం స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ కూడా మేము సుమారు 37 CMRF చెక్కులు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఒక్క ఆఫీస్ నుంచే సుమారు 1,91,00,000 CMRF చెక్కుల నిమిత్తం మొత్తం సుమారు 160 మంది బాధితులకి 1,96,00,000 నేను నా ఆఫీస్ నుంచే ఇచ్చాము. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఎంతమంది వైద్య సహాయం కలిగిన వారిని ఆదుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఇవాళ మేము చెక్కిస్తున్నాం. అంతేకాకుండా వచ్చిన వెంటనే మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ దారిలో పెట్టాం. చూస్తే వాళ్ళ తల్లికి వందనం కరెక్ట్ టైంలో మేము ఇచ్చి పిల్లలకి సరైన సమయంలో ఫీజులు కట్టి స్కూళ్ళకి పంపించే విధంగా తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే ఎప్పుడో ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పులివెందుల ఎమ్మెల్యే 5 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతాడు. 5 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో విమర్శలు చేస్తూ ఉంటాడు. మనం చూస్తుంటే బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని అంతేకాకుండా రౌడీల్ని గోండాల్ని వెంబడేసుకెళ్తాం. వెళ్ళటమే కాకుండా ఎవరిని పరామర్శిస్తారంటే ఎక్కడైతే గంజాయి జనాల్లో గంజాయి అమ్మే వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తాడు. అంతేకాకుండా ఎప్పుడో క్రికెట్ బెట్టింగ్లో 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పరామర్శించడానికి వెళ్తాడు. మిర్చి రైతులు పరామర్శ అంటాడు. మిర్చి రైతులన్నింటినీ ట్రాక్టర్లతో మిర్చి తొక్కిచ్చేస్తాడు. మనం చూస్తే గుంటూరు జిల్లాలో ఈ విధంగా చూసాం. మనం ఆ రోజు ఇతను ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం విధ్వంసం ఇటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. మొన్న కూడా ఎక్కడో చూస్తే రప నరికేయాలి, రాష్ట్రంలో తలాలు నరికేయాలి అనే కార్యక్రమాలు ముందుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది అది, ఎందుకంటే బాబాయిని హత్య చేశారు. అంతేకాకుండా అలవాటు అవుతుంది. కాబట్టి ఏ రోజు ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ ప్రజలకు ఉద్యోగాలు ఇద్దామనే కించిత్ జ్ఞానం కూడా లేని ఈ వ్యక్తి మొన్న చూసాం మనం చిత్తూరులో మామిడి రైతులు ఆ మామిడి పళ్ళను కూడా తొక్కిచ్చేయడం. ఎవరన్నా పేదవారికి ఇస్తే ఏం చేస్తారు? చక్కగా అటువంటి పళ్ళు ఇచ్చినంత ఆనందంగా వాళ్ళు పళ్ళను స్వీకరిస్తారు పేదవారికి. అటువంటి కూడా చేయకుండా ఎక్కడికెక్కడ విధ్వంసం సృష్టించడం రాష్ట్రంలో. అంతేకాకుండా రప తలలు నరికేస్తానంటాం, లేకపోతే మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తామంటాం. ఏ రోజు ఉద్యోగుల్ని సరిగ్గా జీతాలు ఇవ్వని వ్యక్తి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. పోలీసుల్లో కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి పోలీసు వ్యవస్థనే చెత్తగా నాశనం చేసిన వ్యక్తి అధికారంలోకి రాగానే పోలీసులు నీ ఎంత చూస్తానంటాడు. నువ్వు జీవితంలో అధికారంలోకి రాకూడదనే ప్రజలు నీకు ఆ విధంగా తీర్పిచ్చారు. రేపు 11 సీట్లు కూడా మిగలకుండా ఎమ్మెల్యే పోస్టు కూడా లేకుండా వాళ్ళ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఒక విధ్వంసం అని ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు చేసేవన్నీ కుట్రలని అర్థమైంది. ఈ మధ్య హెలికాప్టర్ దగ్గరికి కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ఒక డ్రామా చేశారు. ఎలక్షన్ల ముందు ఎన్ని డ్రామాలు చూసాం, ఎలక్షన్లు అయిపోయినా కూడా కొత్త డ్రామాలు. ఏ రోజు మొన్న ఈ మధ్య ఎప్పుడో విజయవాడ వరదలకు వచ్చి ₹1,00,00,000 ఇచ్చాను అన్నాడు. ఏ రోజు ఆ ₹1,00,00,000 ఎక్కడ ఉన్నాయో తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ విజయవాడ వరద బాధితులకు ఎన్నో కార్యక్రమాలు 12 రోజులు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఒక్క వాటర్ బాటిల్ కూడా, అది కూడా మేము ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని 10 బాటిల్ని విజయవాడ నగరవాసులకు పంచిన ఈ ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్ మీట్లకే పనికి వస్తాడు.
మొన్న ఈ మధ్య మేము ఇంటింటికి ప్రోగ్రాం పెడితే మేము కూడా ఇంటింటికి ప్రోగ్రాం పెడతాం అన్నారు. మరి ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు. ఎందుకంటే ప్రజలందరూ వీళ్ళు ఎప్పుడు వస్తారో మళ్ళీ కుక్కగాడికి చెప్పుదాం అన్నట్టు చూపిద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజల్లో కనపడే వ్యక్తులు కాదు. మేము కూటమి కింద అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడతాం, అధికారంలో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పోరాడతాం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇవాళ ఇటువంటి సహాయ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. సంక్షేమంలో చూస్తే ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తుల్లాగా కాదు, మేము చెప్పిన కాడి నుంచి పెన్షన్లు ఇస్తాం మొదలు పెట్టాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇవాళ మనం అందరికీ సీఎంఆర్ఎఫ్ ఎక్కడా దేశంలో ఎవరి విధంగా ఇస్తున్నాం. వాళ్ళ తల్లికి వందనం చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఉచిత మహిళా బస్సులకి కూడా ఇవ్వబోతున్నాం. ఇటువంటి అన్ని సూపర్ 6 పథకాలను లైన్లోకి తీసుకొచ్చి అభివృద్ధి, ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం తీసుకెళ్తాం. ప్రజలందరూ మేము ప్రజల వద్దకు వెళ్తుంటే మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు ఎంతో స్వాగతించారు. ఇవాళ ఇంట్లో సొంత కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని పిలిచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆనందం చూడాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం యొక్క కోరిక. తప్పకుండా అభివృద్ధి సంక్షేమంలో మేము ముందు తీసుకెళ్తాం. అంతేకాకుండా ఎక్కడ పేదవారికి ఎటువంటి ఆటలు వచ్చినా మేము ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఎక్కడికక్కడ జాబ్ మేళాలు పెడుతున్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గ్రామీణ డాక్రా మహిళలను ఆదుకోబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం, ఎక్కడైతే కడిక పేదవాడు ఉన్నారో వాళ్ళని కుటుంబంలో పేదరికం లేకుండా P4 కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ చూసి తట్టుకోలేని వ్యక్తులు కొందరు రౌడీజం చేసేదో సాధిద్దాం అనుకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఆఖరికి ఆ 11 సీట్లు కూడా మీకు తక్కువ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ సహాయం పొందిన ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.